మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం పోయిన వారము శాపం అంటే ఏంటి, శాపాలు ఎలా వస్తాయి, శాపం వస్తే మన లైఫ్ ఎలా ఉండిపోతుంది అనే అంశాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేశాం. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే దేవుని ప్రియమైన వారారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కొద్దిసేపు మనం వాక్య ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అనే అంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఎందుకు అని అంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అద్భుతాలు చేయువాడ, ఆశ్చర్యకార్యాలు చేయువాడానికి వందనాలు. హల్ లదర్ హస్తబార షికేంద్ర ఓ జబాల విరివోషి ఎరగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు. నాకు కనిపించము, అందరికీ కనిపించము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు. నీ స్వరం నాకు వినబడను కాక. నీకు సాక్షిగా నేను ఉండిలాగున సాయం చేయి. నీ అగ్ని అభిషేకం, ఆత్మాభిషేకం దయచేయి. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వాళ్ళ ఆశలను తీర్చు. వారి మీద పనిచేస్తున్న నిద్ర ఆత్మ ఏసునం బంధిస్తున్నా, ఏసునంలో విడు. ఓ రీ ఖబార్ సబార షికేందల హల్ బరో జంబబా రిబరిబో షిరియరజన. మీరే దీవించి ఆశీర్వదించి మీరు బలపరచమని, వాక్యంతో మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి మీ సమయాన్ని పక్కన పెట్టి మరి మీరు ప్రార్థనలో ఉంటున్నారు. ఇదంతా కూడా దేవుడు మనకిస్తున్న కృప. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే దేవుని ప్రియమైన వారలారా, బైబిల్లో ప్రతిదీ కూడా చెప్పబడినంతా కూడా నిజమే అన్నమాట. నిజమే చెప్పారు బైబిల్, అబద్ధం ఏది కూడా చెప్పలేదు. బైబిల్ మొత్తంలో అనగనగా ఒక ఊరుండే, అనగనగా ఒక మనిషి అనే మాట కనబడదు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ మ్యాన్ అనే మాట ఉండదు. కల్పిత కథలలో లేకపోతే మానవులు రాసిన దాంట్లో అనగనగా అనే మాట నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ బైబిల్లో మొత్తం కూడా జరిగింది ఉంది, జరుగుతుంది ఉంది, జరగబోయేది కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఉన్నాం కాబట్టి జరగబోయేది చెప్తున్నాడు, ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఈ లిస్టు మీరంతా కూడా బైబిల్లో చూడాలి. ఈ లిస్టులో నేను ఉన్నానా లేనా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21th చాప్టర్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ఒక్క వచనమే మనం ధ్యానం చేద్దాం. అందులో ఒక లిస్ట్ ఉందన్నమాట. ఈ లిస్టులో ఉన్న వాళ్ళంతా కూడా అగ్నిలో కాలిపోతారు. రెండో మరణం అనేది ఉన్నది. ప్రతి మనిషికి కూడా 2 మరణాలు అనేవి ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకొని మన పరిశుద్ధతను, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకుంటే ఆ 2వ మరణం నుండి మనం తప్పించుకోవచ్చు. తాత్కాలికంగా అందరూ కూడా చచ్చిపోవాల్సిందే. మనిషి పుట్టాడు, ఖచ్చితంగా చావాల్సిందే. తర్వాత తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది. ఆ తీర్పు దినం అప్పుడు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. జీవ గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మన పేరు చూస్తాడు. ఆ గ్రంథంలో మన పేరు ఉందనుకో పరలోక రాజ్యం పోయే ఛాన్స్ దొరుకుతుంది. ఆ గ్రంథంలో మన పేరు లేదనుకో నరకం, అగ్నిలో కాల్చివేస్తాడు. 24 గంటలు కాలుతూనే ఉండాల. అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా ఘోరం అన్నమాట. అయితే ఎవరెవరు ఈ 2వ మరణంలో వెళ్తారు అంటే, ఎవరెవరు ఈ నరకానికి వెళ్తారు అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. పిరికివారును అంటున్నాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహులు, నరహంతకులు, వ్యభిచారులు,
మాంత్రికులు, విగ్రహ ఆరాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు అని ఇది రెండవ మరణము. ఇక్కడ ఒక 7-8 లిస్టులు రాస్తున్నాడు. అందులో ఫస్ట్ ఏమంటుందంటే పిరికివారు అంటున్నాడు. హల్లెలూయా. మనం బాప్తిజం తీసుకొని కూడా, మనం ఆత్మ పొందుకొని కూడా, ప్రభు వల్ల తింటూ కూడా పిరికి వారిగా మనం బ్రతికినాం అనుకోండి, ఖచ్చితంగా నాకు కనిపోతాం. డౌటే లేదు దాంట్లో. హల్లెలూయా. దేవుడు మనకి పిరికితనం ఇచ్చే ఆత్మను మనలో పెట్టాలి. మన లోపల ధైర్యం అనే ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. చాలా బాగా అర్థం చేసుకోవాలి. పిరికి వారు దేవుని రాజ్యానికి రాలేరు. పిరికి వారు దేవుని రాజ్యంలోనికి రాలేరు. హల్లెలూయా. ఎందుకు రాలేరు అని అంటే వాళ్ళు దేవుని నమ్మలేదని అర్థం. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైతే పిరికి వారు ఉంటారో అప్పులు చూసి భయపడటం, రోగాలను చూసి భయపడటం, భవిష్యత్తును చూసి భయపడటం, ఏమైపోతుందో ఏమో, ఎట్లయితుందేమో, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంది ఏమో, ఇట్లాంటి వాళ్ళంతా కూడా పరలోక రాజ్యం రాలేరు అంటున్నారు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రియమైన వాళ్ళారా, పిరికి వారు దేవుని రాజ్యానికి రాలేరు. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ విషయంలో కూడా భయపడద్దు. అది ఏదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు. పీక మీద కత్తే కావచ్చు, చంపే వ్యక్తే కావచ్చు, లేకపోతే ఒక సమస్యనే కావచ్చు, ఒక దురాత్మనే కావచ్చు, లేకపోతే ఒక మంత్రశక్తి కావచ్చు, ఒక దౌర్జన్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడు కూడా పిరికివారిగా ఉండదు. సైతాన్ మనలో ఉన్న పవర్ని తీసేది, మనల్ని డిస్టర్బ్ చేసేది ఎక్కడ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనకి పిరికితనం తీసుకొస్తాడు, లేనిపోని భయాలు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, గుండెలో నొప్పి వస్తుంది అనుకో, ఈ ఆలోచన ఎటో పోతుంది. గుండె అయిపోతుందేమో, హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో, కిడ్నీలో నొప్పి వచ్చింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, ఏదేదో వస్తుంది. అది ఏముండదు. అట్లా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను అంటలేదు, కానీ సైతాన్ అట్లా చేస్తాడు. మనం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం, ఆ ఉద్యోగం దొరకలేదు అనుకోండి, ఇక భయం అయిపోతుంది. అరే నేను జీవితంలో ఎప్పుడు సెటిల్ కాలేనేమో, ఎప్పటికి నా బతికింతేనేమో. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాం, పెళ్ళి అవుతలేదు అనుకోండి, ఇక మనకి ఎప్పుడు పెళ్ళి కాదేమో, లైఫ్లో పెళ్ళి అనేది లేదేమో. ఇట్లా లేనిపోని భయాలకు చాలామంది వెళ్తూ ఉంటారు. అలాంటి వారు పరలోక రాజ్యానికి అయితే వెళ్ళలేరు. నువ్వు సండే చర్చికి పోయి ఉండొచ్చు, నువ్వు బల్ల తీసుకొని ఉండొచ్చు, నువ్వు అన్నీ తీసుకొని ఉండొచ్చు. పిరికి వారిగా నువ్వు బ్రతుకుతే పరలోక రాజ్యం వెళ్ళలేవు. ఆదిమ క్రైస్తవ శతాబ్దంలో మనం చూస్తే క్రిస్టియన్స్ని మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని మేము టార్చర్ పెడతాం అనేవాళ్ళు. ఇప్పుడు మన 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 లోకంలో క్రిస్టియన్స్ అంటే ఎలా తెలుస్తుంది అంటే, ఒకటేమో పేరును బట్టి చెప్పచ్చు. పలానా శాంసన్ అంటే క్రిస్టియన్ అని తెలిసిపోతుంది. లేదు అంటే బొట్టులు అట్లా పెట్టుకోకపోతే సండే చర్చికి పోతుంటే క్రిస్టియన్స్ అని చెప్పచ్చు. లేకపోతే ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ యేసు బొమ్మలు కానీ బైబుల్ కానీ ఉంటే అవి క్రిస్టియన్స్ అని చెప్పచ్చు. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవుని ఎలా గుర్తుపట్టేవాళ్ళు అంటే, ప్రతి వ్యక్తిని వాళ్ళ మోకాలు చూసేవాళ్ళు. అరే నీ మోకాలు చూపిరా అని చెప్పేవాళ్ళు. మోకాలు బాగా కందిపోయి ఉందనుకో, వీడు క్రిస్టియన్ అని చెప్పి పక్కన పెట్టేటోళ్ళు. మోకాలు నార్మల్గా ఉందనుకోండి, వీడు మనోడు అని చెప్పి వదిలేస్తుంటారు. ఈ మోకాలు ఎవరైతే బాగా నలిగినా ఉంటాయో వాళ్ళని విపరీతమైన టార్చర్ పెట్టేటోళ్ళు. ఆ టార్చర్ ఎంత పెడుతుండే అంటే, ఆ టార్చర్ని పెట్టి చచ్చిపోవాలి వాడు, అంత భయంకరమైన టార్చర్ పెడుతుండే. అయితే ఏ క్రైస్తవుడు కూడా అంత టార్చర్ పెడుతుంటే కూడా వాడు టార్చర్ అనుభవించిండు, కానీ అనుభవించి ప్రాణం ఇచ్చేసిండు. కానీ నేను యేసుప్రభు దేవుడు కాదు, నేను మళ్ళీ అన్యుల్లో కలిసిపోతా అని ఎవడు చెప్పలే అన్నమాట. అది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. ఎందుకు వాళ్ళు అట్లా అంటే, పిరికి వారు దేవుని రాజ్యానికి వెళ్ళారని అర్థం ఏంటన్నమాట. ఒక క్రైస్తవుడుగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన బాప్తిజం అనుభవంలో వచ్చినప్పుడు ఏ విషయంలో భయపడద్దు. ఎంతమంది గొడవ కన్నా రాని, ఎంతమంది కొట్లాట కన్నా రాని,
నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, అన్నిటికీ జవాబిస్తాడు. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మని యేసుప్రభువే చెప్పాడు. మీరు అనేక మందితో నిందల పాలవుతారు, తర్వాత అధికారుల దగ్గర పోతారు. అప్పుడు ఏం మాట్లాడాలో మీరు టెన్షన్ పడకండి, మాట్లాడేవాడు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అన్నారు. హల్లెలూయా. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో మనం చూసినప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పినా కదా, ఒక పెద్ద స్టేడియం ఉంటే ఆ స్టేడియం చుట్టూ మనుషులు కూర్చున్న వాళ్ళు, ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని మధ్యలో వదిలేసేవాళ్ళు. సింహాలు, ఎలుగుబంట్లు వాళ్ళ మీద వదిలేవాళ్ళు. ఎవ్వరు కూడా ఆ సింహాలను చూసి భయపడేవాళ్ళు కాదు. ఏం చెప్పేవాళ్ళు అంటే, మరణమా నన్ను వచ్చి నన్ను వాటేసుకో అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళని ఒక్కొక్క సింహం వచ్చి వాళ్ళని చీల్చి చెండాడి తింటూ ఉంటే చూసేటోళ్ళకే భయం అవుతుండే. అసలు అలాంటి సీన్ ఎందుకు క్రియేట్ చేశారంటే, ఇగో యేసుప్రభుని నమ్ముకుంటే మీ బతికిట్లు ఉంటుంది, మిమ్మల్ని కూడా మేము సింహాలకు ఆహారంగా వేస్తామని అప్పట్లో ఉన్న రోమా సామ్రాజ్యం ఏం చేశారంటే అనేకులని భయపెట్టిస్తుంది. కానీ ఆ విశ్వాసుల మరణాన్ని చూసి మేము కూడా యేసుప్రభుని నమ్ముకుంటామని చెప్పి చాలామంది మారిపోయారు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళకి ఏమనిపించిందంటే, వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వస్తుంది, ధైర్యమే రాకపోతే వీళ్ళు చేయరు కదా అని చెప్పి చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. చాలా ప్రాముఖ్యం. మనం యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు పీక మీద కత్తే వస్తుంది, లేకపోతే ఉపద్రవ్యమే వస్తుంది, లేకపోతే ఒక గన్ షూటే వస్తుంది. ఏది వచ్చినా కానీ ఎక్కడ కూడా భయపడవు. ముంబైలో ఒక చర్చ్ ఉంటుంది. చర్చ్ నడుస్తూ ఉంది. ఒక నలుగురు ఏం చేసారంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని 4 గన్నులు తీసుకొని డైరెక్ట్గా వచ్చి ఏం చేశారంటే పాస్టర్ గారి మీద గన్ పెట్టేసి అందరికి హ్యాండ్స్ అప్ అన్నారు. అందరూ ఆరాధన నడుస్తుంటే అంత షాక్లో వెళ్ళి అందరు చేతులు పైకి లేపేసారు. ఒక 4-5 గన్మ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీలో ఎంతమంది యేసు ప్రభు వరకు చనిపోవాలనుకుంటున్నారో మీరు ఇది నిలబడండి, ఇప్పుడు మేము మిమ్మల్ని చంపేస్తాం, చూద్దాం మీ దేవుడు వచ్చి రక్షిస్తాడా, మాకు యేసు ప్రభు వద్దు ఏమొద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకున్నట్టు ఉంటుంది చెప్పినప్పుడు చర్చిలో దాదాపుగా 70% వెళ్ళిపోయింది. 70%. హల్లెలూయా. ఆ గన్ను పెట్టినాడు ఆశ్చర్యపోయింది. అరే వీళ్ళంతా రియల్ క్రిస్టియన్స్ కాదురా. పాస్టరు 10 మంది విశ్వాసులే నిలబడ్డారు, మేము ప్రభు కోసం నిలబడితే ఏదైతే అది అవుతుంది. అప్పుడు ఆ గన్ను పెట్టిన లీడర్ ఎవరైతే ఉన్నారో డోర్ బంద్ చేసి ఆయన మాస్క్ అంతా తీసి గన్ను ఆడ పక్కన పెట్టి, నేను కూడా ఒక క్రిస్టియనే బ్రదర్, మీ చర్చిలో ఎంతమంది రియల్ క్రిస్టియన్స్ ఉన్నారని చెక్ చేయడానికి మేము ఇది ఒక చిన్న ప్రాంక్ ఆడినాము అని వాళ్ళు చెప్పారు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది మనం చూస్తే అసలు మరణాన్ని చూసి భయపడుతుంటారు. ఏమైపోతుందో ఎట్లయితే ఏమైంది, ప్రభువుని నమ్మినాము, బాప్తిజం తీసుకున్నాము, పరిశుద్ధాత్మతో నింపబడ్డాము, సండే చర్చికి వెళ్తున్నాము, ఉంటే ఉంటాం లేకపోతే ఓడిపోతాం. ఎట్లయినా చచ్చేది, ప్రతి వ్యక్తి చచ్చిపోవాలి. చీమ ఘర్షణ చచ్చిపోతాం, కరవపోయినా చచ్చిపోతాం. ఆ చనిపోవడానికి నానా తంటలు పడుతూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక కాలం వస్తుంది చాలామంది క్రైస్తవులు చచ్చిపోతారు. ఇప్పుడు ఈజిప్ట్లో, తర్వాత వెస్ట్ ఇండీస్లో కొన్ని ప్రాంతాల్లో ఇట్లా మటన్ తలకాయ కోసినట్టు క్రిస్టియన్స్ తలకాయలు కోస్తున్నారు అనమాట. చాలామంది ప్రాణాలు వదిలేస్తున్నారు. మీ అందరికి ఒక డౌట్ రావాలా, మరి దేవుడు నిజమైన వాడు, సత్యం గలవాడు, ఆ కుక్క సావులకు ఎందుకు చంపనిస్తున్నాడు అని ఒక డౌట్ రావాలా. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలా. దేవుడు యథార్థతను చూస్తున్నాడు. ఆ రోజు ఏదేను వనంలో చెట్టు ఎందుకు పెట్టాడు అంటే, ఆదామవ్వ లోపల ఎంత యథార్థత ఉందని చెప్పి చూసింది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఒక డార్క్ రూమ్ క్రియేట్ చేసి చీకట్లో వెళ్ళొద్దని దేవదూతలకు చెప్పాడు. లూసిఫర్ అనే వ్యక్తి అందులో వేయండి. అంతకుముందు లూసిఫర్ కూడా మంచి దేవదూతని, కానీ లూసిఫర్ ఎప్పుడైతే ఆ చీకటి రూమ్లో వెళ్ళిండో అతని లోపల చీకటి అనేది ప్రవేశించి ఆయన చేంజ్ అయిపోయాడు.
మన చీకటి రూమే పెట్టకపోతే అయిపోతుండే కదా బ్రదర్ అంటే, దేవునికి యథార్థత కావాలి. తన భక్తుల మరణము యెహోవాకు ప్రీతికరము అని బైబిల్లో ఉన్నాడు. అంటే తన భక్తులు చచ్చిపోవటం దేవునికి చాలా ఇష్టం. అందుకే బైబిల్లో పెద్ద పెద్ద భక్తులు రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు, తల నరకబడి చంపబడ్డారు, తర్వాత రంపాలతో కొయ్యబడ్డారు. ఆంధ్రయ్య అని చెప్పి ఒక యేసుప్రభు శిష్యుడు ఉంటాడు. ఆయననైతే ఎలా చంపారంటే, ఆలుగడ్డ పొట్టును ఎట్లయితే మనం తీస్తామో అట్లా ఆయన చర్మం ఒలిచి చంపారు. ఆ చర్మం మొలుస్తూ ఉంటే అంత బాధ అవుతుంటే కూడా ఆయన సువార్త చెప్తూ ఉన్నారు. అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే, చర్మం మొలిచిన తర్వాత మొత్తం బ్యాక్టీరియా, దుమ్ము, చెమట ఇదంతా వచ్చి భయంకరమైన టార్చర్ అనుభవిస్తూ చచ్చిపోవాలా. అందులో కూడా ఆయన భయపడలేదు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఒకవేళ మనకే అలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేయగలుగుతావు? నువ్వు నిజంగా దేవుని కోసం ప్రాణం ఇవ్వగలుగుతావా? లేదనంటే యేసు ప్రభు వద్దు, నాకు ఇవ్వడొద్దని అన్యులలో కలిసిపోతావా? ఇది నా ప్రశ్న. నువ్వు నిజంగా పిరికి వారిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యం పోవు. అది రోగమే కావచ్చు, అప్పే కావచ్చు, ఏదైనా కావచ్చు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా నన్ను వెంబడించిన గోర్న ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. సిలువ అంటే గోల్డ్ క్రాస్ కాదు, సిలువ అంటే మరణపు పెట్టి. అంటే ఏ రోజు చనిపోతావు నీకు తెలియదు, కానీ చావటానికి నువ్వు సిద్ధపడాలి అంటున్నాడు. హల్లెలూయా. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే అన్నిటినీ వదులుకోవటం అని అర్థం. ఇంగ్లీష్లో అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే యేసు ప్రభుని నమ్మాలి అంటే, చాలామంది యేసు ప్రభుని నమ్ముతారు, చాలామంది చర్చిలలో వెళ్తారు, చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడతారు, కానీ చివరి వరకు ప్రాణాలు లెక్క చేయకుండా నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది పిరికివారే ఉండి నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతకాలి, నువ్వు నిజంగా పరలోక రాజ్యం పోవాలంటే నువ్వు పిరికివారుగా ఉండకూడదు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. నీకు కడుపు నొప్పే రావచ్చు, గుండెలో నొప్పే రావచ్చు, డాక్టర్ ఇంకో గంటలో చచ్చిపోతాడు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఏమైనా కానీ ఎప్పుడు కూడా దేనికి భయపడదు. ఆ భయం అనేది వదిలేదు. ఏది అయ్యేది ఉంటుంది అవుతుంది. అప్పులు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. పిరికి వారు దేవుని రాజ్యానికి పోలేరు. నెక్స్ట్ పాయింట్ చూడండి, అవిశ్వాసులు. విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరు. హల్లెలూయా. అవిశ్వాసులు అంటే ప్రభుని నమ్ముకొని కూడా అవిశ్వాసంలో ఉంటారు, డౌట్లో ఉంటారు, అవుతుందో అవ్వదు. హల్లెలూయా. ఇంకా అవిశ్వాసులు అంటే ప్రభుని నమ్మని వాళ్ళని కూడా చెప్పచ్చు. బాప్తిజం అనుభవం లేని వాళ్ళు, చాలా ప్రాముఖ్యమైన విషయం. గుండాబతిని అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉండే, చాలా గొప్ప దైవజనుడు, మంచి సేవ చేశాడు. వాళ్ళ పెద్దనాయన ప్రభుని నమ్ముకున్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా ప్రభుని నమ్ముకున్నాడు. ఎవరో తెల్లవాళ్ళు వచ్చి వాక్యం చెప్తే నీళ్ళలో నిండుగా బాప్తిజం తీసుకున్నారు. ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ గుండాబతిని వాళ్ళ పెద్దనాయన ఏం చేసిందంటే, ఇంకొక పెద్దనాయన, ఆయన ఆ ఊరికి ఒక ప్రెసిడెంట్ అంటాడు అనమాట. ఆ ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తి గుండాబతిని వాళ్ళ ఇంకొక పెద్దనాయనని గుండాబతిని వాళ్ళ నాన్నగారికి వచ్చిన చెప్పింది ఏంటంటే, అదే మీరు యేసు ప్రభు నమ్ముకొని సండే ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ మనకు ఎందుకురా, మనం ఒకటి మన ఊర్లో జాతర ఉంటుంది, జాతర చేసుకుందాం, ఆ తెల్లోళ్ళు వచ్చిరు పోయారు అయిపోయింది, వాళ్ళు మనకేమనైతే వాళ్ళు రారు, ఏమి ఇయ్యరు, మళ్ళీ మన దాంట్లో మనం కలిసిపోదాం అన్నారు. అప్పుడు ఈ గుండాబతిని గారి పెద్దనాయన, గుండాబతిని గారి వాళ్ళ నాన్నగారు ఏం చేసినాడంటే, అన్నా నువ్వు ఏమైనా చెప్పు, యేసయ్య మా కోసం చనిపోయండి అని మాకు అర్థమైంది, మేము నిండుగా నీళ్ళలో మునిగినాం, ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది, అందులో మాత్రం దిగేది లేదు, అది చేసేది లేదని చెప్పింది. అప్పుడు వాళ్ళ పెద్దనాయన విపరీతమైన కోపం వచ్చి ఊర్లోకి వెళ్ళి వెలేసిరు వాళ్ళు ఊరి బయట ఉండి ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఉండేవాళ్ళు. ఈ గుండాబతిని వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాయన గారు ఏం పని చేసేవాళ్ళు అంటే, చెక్కలతో బొమ్మలు తయారు చేసి
పట్టణానికి వెళ్ళి ఆ బొమ్మలు అమ్మి ఆ వచ్చిన పైసలతో ఇల్లు గడిచేది. అయితే గుండాబతిని వాళ్ళ అన్నగారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నమాట, జ్వరం వచ్చింది. గుండాబతిని వాళ్ళ పెద్దనాయన తర్వాత వాళ్ళ నాన్నగారు మరి ఏమంటే మన ఆ చెక్కలు తయారు చేసుకొని బొమ్మలు తయారు చేసుకొని పట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రియమైన వారు కదా, వీళ్ళ అన్నగారికి గుండాబతిని వాళ్ళ అన్నగారికి జ్వరం వచ్చింది. అప్పటికి ఆయన 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళ అమ్మ చాలా ప్రార్థన చేసింది, నూనె రాసింది, ఏమేమో చేసింది. హాస్పిటల్ తీసుకుపోదామంటే పైసలు లేవు, ఎవరు సపోర్ట్ కూడా లేరు, ఊరంతా వినేసిర్రు. లాస్ట్కి అబ్బాయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అసలు ఏం చేయాలో నాకు అర్థం కాదు. సౌండ్ లేదనమాట. ఫోన్ చేద్దామంటే ఈయన దగ్గర ఫోన్ లేదు, పైసలు లేవు. ఆమె ఏడుచుకుంటా ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. కొద్దిసేపు ఎంత ఏమైందంటే ఒక ముసలైన ఆమె గుడిసె లోపల వచ్చింది. గుడిసె లోపల వచ్చి ఏం చేసిందంటే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. లేదయ్యా, నా కొడుకు చచ్చిపోయాడు. ఎక్కడున్నాడు నీ కొడుకు? అవి అక్కడ పడుకొని ఉన్నాడు. ఆమె ఏడుస్తూనే ఉంది. ఎక్కడమ్మా నీ కొడుకు చచ్చిపోయింది? నీ కొడుకు నిద్రపోతుందమ్మా అంటే, లేదయ్యా చనిపోయి 6 గంటలు అవుతుంది, శవం అంతా చల్లబడిపోయింది, మీ నాన్నగారు లేదు. అవునా, సరేలే, నువ్వు చెప్తే నమ్మతలేవు కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే చిన్న మట్టి ముద్దను తీసుకొని ఆ బాబు నోట్లో ఆ మట్టి ముద్దను ఏం చేసి కొంచెం నోట్లో వేసింది. వేయంగానే ఆ 10-12 సంవత్సరాల బాబు గట్టిగా తుమ్మిండు అనమాట. తుమ్మి ఏం చేసిందంటే, అమ్మ నాకు నీళ్ళు ఆకలేస్తుంది అన్నమాట. వీళ్ళ అమ్మ ఒకటేసారి ఆశ్చర్యపోయింది. అప్పటి కాలంలో గుడిసెలో కొంతమంది ఏం చేసేవారంటే ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకునేటోళ్ళు అనమాట. చిన్న బ్యాగ్ లాంటిది అట్లా సబ్జా లాంటివి తయారు చేసి పెట్టుకునేవారు. ఆమెకు అది కుండలో అది గుర్తుకొచ్చి ఆరెంజ్ పండ్ల కోసం అక్కడికి వెళ్ళేసేపటికి ఆ లోపలికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది. ఫ్రూట్స్ తీసుకొని చూసేవరకు ఆ మనిషి లేడు. 2 రోజుల తర్వాత గుండాబతిని వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న వచ్చారు. ఆ సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే గుండాబతిని గారి వాళ్ళ పెద్దనాయన ఇంకో పెద్దనాయనకి ఏమని చెప్పినాడు, మేము నిండుగా నీళ్ళల్లో మునిగినాం, ఉంటే ఉంటాం లేకపోతే ఓడిపోతాం, ఊరంతా సాయం చేయకపోయినా నడుస్తుంది, మా యందు దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేసినారు అంటే దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుని కోసం ఆధారపడ్డారు. దేవుని కోసం ఊరిని కూడా వెళ్ళేసినా కానీ వాళ్ళు ఒప్పుకున్నారు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అది విశ్వాసం అంటే. అది లేని వాళ్ళు ఏంటంటే అవిశ్వాసం. అవుతుందో కాదు, ఆయన యేసు ప్రభు ఏం చేయగలుగుతాడు, చేయలేడేమో. అవిశ్వాసులు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కొంతమంది ప్రభువులో వస్తారు, కొంచెం విశ్వాసం పెరుగుతారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు వేరే ఏవేవో చెప్తుంటారు, కథం దేవుని వదిలేసి అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది పిల్లలకి, జ్వరం తగ్గుతలేదు, ఎవరో చెప్తారు పలానా తాయెత్తు కట్టించుకుంటే ఆడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. పలానా దగ్గర పలానా గుళ్ళో అది అవుతుంది, మీరు అక్కడ వెళ్ళండి అంటే అటు వెళ్ళిపోతారు. ఇక మరి ఏడా దేవుని మీద విశ్వాసం లేదు, అవిశ్వాసము అంటారు. ఈ అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. అది కాని పని. హల్లెలూయా. అంటే దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే విపరీతమైన విశ్వాసం నీకుందా. అందుకే క్రైస్తవ జీవితం అంటే చాలా కష్టం. క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధానికి ఒప్పుకున్నట్టే. మనం ఒక యుద్ధానికి ఒక సైనికుడు ఒప్పుకుంటే ఎలా అయితే రాత్రి పగలు ఎదుర ఉండదు, శత్రువు కూడా దాడి చేస్తూ ఉంటారని చెప్పి ఎలా ఎట్లుంటారో యేసు ప్రభు నమ్మిన బిడ్డ అలా ఉంటాడనమాట. అలా ఉండాల్సిందే అనమాట. అలా ఉంటేనే పరలోక రాజ్యం పోగలుగుతాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ చూస్తే అసహులు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు అంటే ఫస్ట్ పిరికి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. బొద్దింక అంటే భయము, పాములు అంటే భయము, తేళ్ళు అంటే భయం, అంటే నువ్వు దయ్యం అంటే భయం, మంత్రాలు అంటే భయము, లేకపోతే అప్పులు అంటే భయము, రోగాలు అంటే భయం, ఇట్లా భయం ఉంటే పరలోక రాజ్యం నువ్వు వెళ్ళలేవు. సూదులు అంటే భయము, పరలోక రాజ్యం వెళ్ళలేవు. నెక్స్ట్ అవిశ్వాసులు.
అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. హల్లెలూయా. అది కూడా చెప్పినాము. ఇప్పుడు నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే అసహులు, అసహించుకోవటం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఏం చేస్తారంటే అసహించుకుంటూ ఉంటారు. ఆ తత్వాన్ని వదిలేసుకోవాలి. ఆ తత్వం ఉంటే మనం పరలోక రాజ్యం పోలేం, చాలా కష్టం. యేసు ప్రభు దగ్గర ఒక లెప్రసీ పేషెంట్ వచ్చింది. లెప్రసీ పేషెంట్ అంటే లెప్రసీ అనేది ఒక రోగం, కుష్టి వ్యాధి. పురుగులు ఏం చేస్తాయంటే చేతు వేళ్ళు కాళ్ళు వేళ్ళని తినేస్తుంది, బాడీ మొత్తం తింటూ ఉంటుంది, ఒళ్ళంతా పుండ్లు అయిపోతాయి, భయంకరమైన స్మెల్ వస్తాయి. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని భరించడమే చాలా కష్టం. అలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసుప్రభు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయంటే, ఎస్ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఇప్పుడే బాగవ్వాలని ఇట్లా ముట్టంగానే ఆయనకున్న రోగమంతా తగ్గిపోయింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభు వారు సీమోన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాపం చేసిన స్త్రీ యేసుప్రభు పాదాలు కడుగుతూ ఉంది. తర్వాత ఆమె వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ ఉంటే అది చూసి ప్రభు సంతోషపడుతున్నాడు. యేసు ప్రభుని పిలిచిన సీమోను ఈయన నిజంగా దైవజనుడు అయినప్పుడు, నిజంగా ప్రవక్త అయినప్పుడు ఆమె అన్ని పాపాలు చేసి నేను ఎందుకు ముట్టుకుంటున్నాడు, ఆమెను వెళ్ళగొట్టచ్చు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆత్మలు అది గ్రహించి ఏమంటాడంటే, చూడు సీమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేదు, కానీ నేను వచ్చినప్పటి నుంచి ఈమె ఏడ్చుకుంటూ తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఈమె నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఈమె నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు పోయిందని చెప్పి ఒక మాట చెప్తాడు, రోగులకే వైద్యుడు అవసరము, నేను పరిశుద్ధులను పిలవటానికి రాలే, పాపులను పిలవటానికి వచ్చిన అంటున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది క్రైస్తవుల్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. హల్లెలూయా. తర్వాత జెండర్ ఫీలింగ్ అనేది ఉంటుంది, కలర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. తెల్లోళ్ళని ఒక రకంగా చూస్తారు, నల్లోళ్ళని ఒక రకంగా చూస్తారు, డబ్బులు ఉన్నోళ్ళని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూస్తారు. హల్లెలూయా. కులంలో ఒక రకంగా చూస్తారు, పవర్లో ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు, పవర్ లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారు. అలాంటి పార్షాలిటీ ఉంటే కూడా పరలోక రాజ్యం పోము. ఈవెన్తో పిల్లలు ఉన్నారనుకోండి, కూతుర్ని ఒక రకంగా చూస్తారు, కొడుకులను ఒక రకంగా చూస్తారు, అన్నదమ్ములను ఒక రకంగా చూస్తారు, అక్క చెల్లెలను ఒక రకంగా చూస్తారు, తల్లిదండ్రులే చూస్తారు. వాళ్ళు కూడా పరలోక రాజ్యం అసహులు, అసహించుకోవటం అనేది ఉండద్దు, పార్షాలిటీ అనేది ఉండద్దు. డబ్బులు ఉన్నోళ్ళని ఒక రకంగా, డబ్బులు లేనోళ్ళని ఒక రకంగా, అవసరంకి వాడుకున్న ఒక రకము, అవసరంకి వాడనోళ్ళని ఒక రకం. వీళ్ళు ఇట్లా ఉంటే, ఈ మెంటాలిటీ మనకుంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేము. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే నరహంతకులు, హత్యలు చేయటం అనేది చాలా తప్పు, పాపం. ఆడ నరహంతకులు అన్నారు. నర అంటే నరుడు, మనిషిని చంపేవాళ్ళు. మనిషిని చంపిన వాళ్ళు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేనే ఒకరిని చంపేసిన, మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నప్పుడు నా పాపాలు క్షమించబడతాయి. మళ్ళీ నేను హత్య చేసిన అనుకోండి, నేను పరలోక రాజ్యం పోను. పాత నిబంధనలో చేస్తే పాపం, కొత్త నిబంధనలో చెప్తే పాపం. యేసులో చెప్పిండు, వ్యర్థుడా అని ఒకరిని ఎవరైనా తిట్టినామనుకో హత్య చేసేసినట్టే అంటారు. ఒక మనిషిని చంపితే ఎంత పాపం చూసుకుంటారో, ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేసినప్పుడు, ఒక వ్యక్తిని బ్లేమ్ చేసినప్పుడు, ఒక వ్యక్తి మనసు పగలగొడితే కూడా అంతే తప్పు అన్నమాట, అంతే పాపం. పరలోక రాజ్యం పోలేదు. అందుకే మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు వారు ఎవ్వరిని తిట్టలేదు. ఎక్కడ కూడా తిట్టినట్టు శపించినట్టు ఎక్కడ కనబడదు. హల్లెలూయా. మందిరంలో బిజినెస్ చేస్తూ ఉంటే ఆ మందిరం బల్లలు పడేసిండు, వాళ్ళని గద్దించిండు, కానీ వాళ్ళని శపించలేదు. యేసుప్రభు శిష్యులు కావచ్చు, యేసుప్రభు కావచ్చు, ఎక్కడ కూడా శపించలేదు. చెట్టును శపించిండు అంతే, కానీ మనుషులను ఏడ శపించలేదు. మనం కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా శపించదు, ఎవరిని కూడా తిట్టదు. మహాపాపం అది. ఒక వ్యక్తిని తిడితే, ఒక వ్యక్తిని చంపితే ఎంత పాపం వస్తుందో, ఒక వ్యక్తిని తిట్టినప్పుడు అంత పాపం వస్తుంది. అదే శాపం మనకు గుర్తుంటుంది, వాడు అట్లా వీడు ఇట్లా. హల్లెలూయా. చాలా 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 కష్టం.
మనము అందులోకి వెళ్ళి బయటపడము, నరకానికి పోయే ఛాన్స్ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చాలామంది ఇబ్బంది పెట్టారు, నేను ఎవరినైనా తిట్టినాను ఎప్పుడన్నా? బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఎవరిని తిట్టలే, ఆయన చాలా బాధపడ్డాడు, చాలా 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 ఏడిపించారు ఆయనని ఇష్టం వచ్చినట్టు కొట్టి, నేను ఎవరు కొట్టారో చెప్పుమని చెప్పాడు. 180 సార్లు యేసు ప్రభు ముఖం మీద ఉమ్మూసిరంట, 150 సార్లు ఆయన కడుపులో తన్నీరంట, 110 సార్లు పడేసిరంట. అయ్యా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అన్న. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎవరిని కూడా తిట్టద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా లేడీస్నే తిట్టుకుంటారు. ఆమె అది అట్లా, ఇది ఇట్లా, ఇంకేమేమో. అది చాలా శాపం. అది నీ పతనం నువ్వే చేసుకుంటున్నావు. అసలు నేను ఎవ్వడు బాగు చేయలేదు. నీకు ఎవడిచ్చిన అధికారం తిట్టనీకి? ఒక మనిషిని తిట్టనీకి ఎవడిచ్చిన అధికారం? అంటే మనం దేవుని ఒక అధికారాన్ని పొందుకుంటున్నామని అర్థం. ఎందుకు ఒక మనిషిని తిట్టద్దంటే, ప్రతి మనిషి దేవుని పోలికలో ఉంటాడు. వాడు తప్పు చేసిండు, అది దేవుడు చూసుకుంటాడు. మనం తిట్టడం వల్ల దేవుని తిట్టినట్టు అవుతుంది. హల్లెలూయా. ఆ శాపం చూసుకుంటాడు. తిట్టడానికి నరహత్యకు ఏముంది బ్రదర్ లింక్ అంటే, బైబిల్లో చెప్పిండు ఎవరిని వ్యర్థుడా అని చెప్పి అనద్దు. హల్లెలూయా. హత్య చేసినట్టే అని అంటున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత వ్యభిచారం చేసేవాళ్ళు కూడా పరలోక రాజ్యము వెళ్ళరు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకు వ్యభిచారం చేయకూడదు? వ్యభిచారం చేస్తే ఏమవుతుందంటే, దేవుడు పెట్టిన కుటుంబ వ్యవస్థ అనేది పోతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, ప్రపంచాన్ని నింపాలి అని చెప్పి దేవుడు పెట్టిన వ్యవస్థ అది. కానీ వ్యభిచారంలో వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, దేవుడు పెట్టిన ఆ పెళ్ళి అనే బంధము అదంతా కూడా ప్రాబ్లం అయిపోయి నరకానికి పోయే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వ్యభిచారాన్ని ప్రేరేపించేది, వ్యభిచారులు కూడా పరలోక రాజ్యం వెళ్ళారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాంత్రికులు. హల్లెలూయా. మంత్రం, తంత్రం, యంత్రం 3 వేరు ఉంటాయి. మంత్రం వేరు, తంత్రం వేరు, యంత్రం వేరు. హల్లెలూయా. ఈ మాంత్రికుల దగ్గర వెళ్ళటం, చనిపోయిన వ్యక్తులతో మాట్లాడటం, తర్వాత దయ్యాలతో ఎంక్వైరీ చేయించటం, ఒక వ్యక్తి పలానా వ్యక్తి నాశనం చేయాలని కోరుకోవటం, అది చాలా తప్పు అన్నమాట. ఎవరైనా మంత్రాల దగ్గర వెళ్ళే వాళ్ళు ఉంటే, వాళ్ళు చేసిన 1%కి 99% వాళ్ళకి చుట్టుకుంటుంది అన్నమాట. చాలా ఘోరం. ఏ వ్యక్తి దగ్గర కూడా మంత్రాలు వేయండి, వాడిని చంపండి, వాడిని ఇబ్బంది పెట్టండి అని మనం అనకూడదు. ఎవరు కూడా దాన్ని ప్రాక్టీస్ చేయరు. ఆ ప్రాక్టీస్ చేయటంలో చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాల్సి వస్తుంది. మంత్రాల్లో బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, వైట్ మ్యాజిక్ ఉంటుంది, గ్రీన్ మ్యాజిక్ ఉంటుంది. ఇవన్నీ వేరు అన్నమాట. గ్రీన్ మ్యాజిక్ అంటే ఏంటంటే, మంత్రాలు ఎవరికైనా చేస్తే ఆకులు, కూరలు, తర్వాత కొన్ని వనమూలికలతోటి ఏం చేస్తారంటే ఆ మంత్రాల నుంచి విడిపించి వాడిని బాగు చేస్తారు, సంసారం గట్టబడుతుంది అన్నమాట. దీన్ని గ్రీన్ మ్యాజిక్ అంటారు. బ్లాక్ మ్యాజిక్ అని అంటే ఏంటంటే, ఒక మనిషిని శోధించటం, ఒక మనిషిని హిప్నటైజ్ చేయటం, ఒక మనిషి నేను చెప్పినట్టు వినాలా, కాలు నొప్పి తీసుకురావాలా, చెవి నొప్పి తీసుకురావాలా, నా స్వార్థాన్ని ఒక మనిషిని వాడుకోవటం, దీన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. వైట్ మ్యాజిక్ అంటే అది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఎప్పుడైనా ప్రభు కృపను బట్టి నేను నెక్స్ట్ శనివారంలో ఆ వైట్ మ్యాజిక్ అవి ఎట్లా పనిచేస్తే అవి నేను చెప్తాను. హల్లెలూయా. తర్వాత మంత్రం వేరు, తంత్రం వేరు, యంత్రం వేరు. యంత్రము అంటే ఒక యంత్రానికి ఒక కాపర్ షీల్డ్ పెట్టి దాన్ని కొన్ని మంత్రాలు, కొన్ని జపాలు రాసి దాన్ని ఉపయోగించి దాన్ని స్పెల్ చేస్తారనమాట. అంటే దానిలో పవర్ నింపి పంపిస్తూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత తంత్రము అని అంటే ఈ మంత్రాలను ఇంకొక ఫేజ్ అన్నమాట, ఇంకొక కోణం అన్నమాట. హల్లెలూయా. మంత్రాలు చేపించేవాళ్ళు కావచ్చు, మంత్రాల దగ్గర ఎంక్వైరీ చేసేవాళ్ళు కావచ్చు, జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళు కావచ్చు, చిలుక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కావచ్చు,
హస్తరేఖలు చేయించుకునే వాళ్ళు కావచ్చు. ఇక్కడ మనం వెళ్ళకూడదు, తర్వాత ఇక్కడ మనం చేయకూడదు. ఇది మహాపాపం. ఇది చేస్తే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు, డౌటే లేదు. ఎవరైనా నీకు చేతపడి మంత్రాలు చేసిరు అనుకో, అదేం తప్పేమి కాదు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వు దాన్ని రెఫర్ చేయొద్దు, వాడు చేసిండు కదా నేను కూడా చేస్తాను అని. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టిలో ఇవి చాలా భయంకరమైన పాపాలు అన్నమాట. దేవుడు దీన్ని అస్సలు మెచ్చాడు. ఈ పాపాలన్నీ కూడా మీరు చూడండి, ఈ నరహత్య నుంచి నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, మాంత్రికులు కావచ్చు, ఈ 3 విషయాలు కూడా ఒక మనిషిని ఇంకో మనిషిని నాశనం చేస్తుంది, సృష్టిని నాశనం చేస్తుంది. మనుషుల్ని చంపే ప్రక్రియ అన్నమాట. ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దేవునికి చాలా కోపం అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇప్పుడు క్యాథలిక్స్ ఉంటారు, యేసుప్రభు బొమ్మకి మొక్కుతారు, అది కూడా విగ్రహారాధన. వాళ్ళు కూడా పరలోక రాజ్యం పోరు. మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళంతా కూడా మొత్తం క్యాథలిక్స్ అనమాట. క్యాథలిక్స్లో హయ్యర్ క్యాథలిక్స్ అనమాట. హల్లెలూయా. మొత్తం నరకానికి పోయే బ్యాచ్ వాళ్ళు. ఎందుకనంటే బైబిల్లో చాలా క్లియర్గా ఏముందంటే విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. నువ్వు ఏ రాయికి నువ్వు మొక్కద్దు, ఏ చెట్టుకు నువ్వు మొక్కద్దు, ఏ వ్యక్తికి నువ్వు మొక్కద్దు, ఏ దేవతకు మొక్కద్దు. ఎందుకు విగ్రహారాధన పాపం అన్నాడంటే విగ్రహారాధన ఏం చేస్తుందంటే నిజమైన దేవుడిని ఏం చేస్తుందంటే మాయం చేస్తుంది. హల్లెలూయా. అసలు దేవుడు అనే దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. దేవుడు అనే వారికి తల్లిదండ్రి ఉండడు. దేవుడు సర్వశక్తిమంతుడే ఉంటాడు. దేవుడిని నాశనం చేయటం ఎవరి వల్ల కాదు. దేవుడు పరిశుద్ధుడై ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మరణం ఉండదు, తర్వాత పుట్టుక కూడా ఉండదు, తల్లి ఉండదు, తండ్రి ఉండదు. దేవునికి స్టార్టింగ్ అనేది ఉండదు, ఎండింగ్ అనేది ఉండదు. దేవుడు అంటే అదొక కాన్సెప్టే వేరే ఉంటుంది. కానీ మనకు తెలిసినట్టు ఏది కనబడుతుంది దేవుడు అనేస్తాం, ఏది కనబడుతుంది అది మొక్కేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా పరలోక రాజ్యం పోదు. ఈవెన్ దో యేసుప్రభు బొమ్మనే నువ్వు పెట్టుకో, ఆ యేసుప్రభు బొమ్మకు నువ్వు దండం పెట్టినా అది విగ్రహారాధన కిందికి వస్తుంది. అందుకే మన ఇంట్లో యేసుప్రభు బొమ్మ పెట్టుకోవద్దు, యేసుప్రభు ఫోటోలు కూడా పెట్టుకోవద్దు. ఆ యేసుప్రభు సినిమా తీసినవాడే నేను యేసుప్రభుని కాదు, నా ఫోటోలు చర్చిలో ఎందుకు పెడుతున్నావు అని అంటున్నాడు ఆయన ఒక చర్చికి వెళ్ళి చూస్తే మొత్తం ఆయన బొమ్మలే ఉన్నాయి. అరే నా ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నావు? యేసుప్రభు చాలా గొప్పవాడు, ఆయన సినిమా తీసి నేను మారిపోయినాను, నా ఫోటోలు ఎందుకు పెడుతున్నారు, నాకెందుకు దండాలు పెడుతున్నారు అంటున్నారు. యేసుప్రభు బొమ్మలు చూడండి, ఒక బొమ్మలో 35 సంవత్సరాలకు కనబడతాడు, ఒక బొమ్మలో ఏమో 40 కనబడతాడు, ఒక బొమ్మ ఏమో 30 సంవత్సరాలకు కనబడతాడు. ఈ మూడిట్లో యేసుప్రభు నిజమైన బొమ్మ ఏది కాదు, కల్పితం. అది ఎవరో గీసిరు, ఇది దేవుడు అని చెప్పి మొక్కుతున్నారు. దేవుడు అనేవారు మనల్ని తయారు చేస్తున్నాడు ఆయన చేతులారా, మనం ఆయనకి మొక్కాలి, నమస్కరించాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే చేత్తో దేవుడిని తయారు చేసి ఇది దేవుడు అని చెప్పి మొక్కుతున్నారు. అందుకే వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరకలేదు, ఎప్పటికీ దొరకదు. దేవుడు జీవం గలవాడు. హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఈ భూమి ఎంత పెద్దగా ఉందో జస్ట్ ఆయన కాలు పెట్టుకున్న ఫుట్ రెస్ట్ అనమాట, ఫుట్ స్టూల్ అనమాట. అంత పెద్ద దేవునికి మనం ఆ దేవుడు ఇలా ఉండడని చెప్పలేము. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే యేసుప్రభు దగ్గర ఫొటోస్ దగ్గర అట్టిపండు పెడతారు, లేకపోతే నైవేద్యం ఫలహారాలను పెడతారు. హల్లెలూయా. దేవునికి మనం అన్నం దింపేయగలుగుతామా? ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. ఆకాశం ఎంత హైట్ ఉంటుందో అంత పెద్దగా ఉంటాడు ఆయన. నీ ఒక్క అట్టిపండు సరిపోతుందా? బాగా అర్థం చేసుకోండి. ఆయన పిడికిలు బిగిస్తే సముద్రం అంతా ఎండిపోతుంది అంట. సముద్రం చూడండి, ఎప్పుడైనా చాలా దూరం ఉంటుంది, మన కంటి చూపు ఎంతవరకు వెళ్తే అంతవరకు సముద్రం ఉంటుంది. సముద్రంలో ఉప్పు ఉంటుంది, సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, 4 అంతస్తులు 5 అంతస్తులు హైట్ చేపలు కూడా ఉంటాయి. బైబిల్లో ఏముందంటే నువ్వు పిడికిలు బిగిస్తే సముద్రం ఆరిపోతుంది అంట. మామూలు విషయం కాదు. అంటే సముద్రమే అంత పెద్దగా ఉంటే దేవుడు ఎంత పెద్దగా ఉండాలండి? ఆ దేవుడు ఆకలి మనం తీర్చగలుగుతామా? హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్ ఆ యేసుప్రభు బొమ్మలు పెట్టుకుంటారు, అది మెడలో పెట్టుకుంటారు, లేకపోతే ఆ చేతికి పెట్టుకుంటారు, లేకపోతే బండికి యేసుప్రభు బొమ్మలు పెడతారు, లేదంటే ఇంట్లో పెడతారు. మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోండి, అది చాలా తప్పదు. విగ్రహారాధన చేసినట్టే. ఆ విగ్రహారాధన
వాళ్ళు పరలోక రాజ్యం పోరు. నెక్స్ట్ ఏంటి అని అంటే అబద్ధికులందరూ, అబద్ధం ఆడేటోడు కూడా పరలోక రాజ్యం పోరు. ఏముంది అబద్ధం ఆడితే? మహా అంటే ₹1,00,000 సంపాదిస్తామంటే, అంతకుమించి ఏమైనా ఉంటుందా? అబద్ధము ఆడకూడదు అని చెప్పింది. ఎందుకు అబద్ధం ఆడొద్దంటే నిజాన్ని అక్కడ దాచేస్తున్నాం. నిజాన్ని దాచటం వల్ల ఆ నిజం మీద నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమైపోతారంటే అన్యాయం అయిపోతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దానివల్ల ఏమైపోతుందంటే మనం చాలా లాస్ అయిపోతాం అన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అన్నాడు. అంతే, మరణము అంటే ముగింపు. ఇది రెండవ మరణం. తాత్కాలికమైన మరణం ఉంటుంది, తర్వాత పర్మనెంట్ మరణం కూడా ఉంటుంది. దీన్ని ఎవ్వడు ఏం చేయలేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈ 8 విషయాలు మన లోపల లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ది, పిరికి వారిగా ఉండద్దు. ఎంత సమస్య వచ్చినా, ఎంత రోగం వచ్చినా దేవుడు ఒకరోజు న్యాయం తీరుస్తాడు. నిన్ను నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు. నీకున్న సమస్యలకి నీ దేవుడు చాలా పెద్దవాడు. ఇట్లా జస్ట్ కళ్ళు మూసుకుంటే అవన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి దేనికి చూసి భయపడద్దు. రెండవది, అవిశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు, దేవుడు జవాబిస్తాడు, మనం దేవుని సాక్షిగా ఉంటాము, దేవుడు మనం చూస్తున్నాడు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తే ఏమంటాడంటే, నా పరుగుని నేను కడముట్టించి తిని అంటాడు. తర్వాత నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఒకటి తక్కువ 30-40 కొరడా దెబ్బలు, అట్లా 5 సార్లు తిన్నాడు. హల్లెలూయా. దాదాపుగా 190 సార్లు కొరడా దెబ్బలతో ఆయన దెబ్బలు తిన్నాడు. దిగంబరిగా ఉన్నాడు. దాని తర్వాత కట్టెలతో దెబ్బలు తిన్నాడు, రాళ్లతో దెబ్బలు తిన్నాడు. ఆల్మోస్ట్ చాలాసార్లు చచ్చిపోయి తెచ్చిండు. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమంటుందంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎప్పుడన్నా ఒక నదిలో మీరు ప్రయాణం చేసి చూడండి, గుండె ఆగిపోతుంది. 5 నిమిషాలే. ఆ బోటు పోతా పైకి వెళ్ళి కిందికి వస్తుంటుంది. అసలు అది పడ్డామంటే ఇంకేముండదు. అట్లా సముద్రంలో ఒక రోజంతా ఉన్నాడంట ఆయన. 14 రోజులు ఏమో ఉన్నాడంట. మరి ఎట్లా ఉన్నాడేమో తెలియదు. హల్లెలూయా. సముద్రంలోనే నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. నిద్ర లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, అట్లనే ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు ప్రభు కొరకు నిలబడ్డాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ సమస్యలతో మన సమస్యలు పోల్సిన సమస్యలే కావు మనకి. ఈ సమస్యలన్నీ కూడా మనం చేతులారా చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకున్న అప్పులు కావచ్చు, మీకున్న కష్టాలు కావచ్చు, మీరు చేతులారా చేసుకుంటూ వచ్చిందా, లేకపోతే అసలు మీరు ఏం చేయకుండా వచ్చిందా మీరు ఒకసారి గమనించండి. మీకున్న రోగమే కావచ్చు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే టైం కానీ టైంలో తింటారు, టైం కానీ టైంలో వంటారు. ప్రభువా నాకు స్వస్థత ఇవ్వమని అంటారు. ఎందుకు ఇస్తాడు దేవుడు? తన ప్రియుని నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను అంటున్నాడు. దేవుడు మనకు నిద్ర అనేది ఇచ్చాడు. నిద్ర పోవాలి తొందరగా. హల్లెలూయా. తినేటప్పుడు కత్తి పెట్టుకో అంటాడు సామెతల గ్రంథంలో. ఎందుకు? ఏది పడితే తింటే అది అరగక రోగాలు వస్తాయంట. చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం చేతులారా మనం చేసుకొని, నాకు ఆరోగ్యం బాగుంటుంది, నాకు రోగం వచ్చేస్తుంది, నాకు వేదన వస్తుందని బాధపడుతుంది. కానీ బైబిల్లో అన్ని దేవుడు కూడా చెప్పిండు. మీకున్న ప్రతి సమస్యకి మీరే కారణం. మీరు చేతులారా చేసుకున్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతారు. ప్రభా భర్త రావాలా, భార్య రావాలని ప్రేయర్ చేస్తారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మనం కరెక్ట్గా ఉంటే అక్కడ మూమెంట్ వేరే ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాకపోయేసరికి నిరాశలో వెళ్ళిపోతారు. దేవుడు కూడా ఏం చేయడేమో. బాగా అర్థం చేసుకో. మనం చేసుకున్న తప్పు లేదు. మనం కరెక్ట్గా లేము. మనం కరెక్ట్గా లేక దేవుడి మీద ఏడవటం అనేది కరెక్ట్ కాదు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరే నీ చేతులలో నువ్వు తప్పులు చేసినావా, ఆ తప్పులన్నీ నేను సరిదిద్దుతా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏది చెప్తే నేను అది వింటాను. కానీ నువ్వు కూడా నేను చెప్పేది వినాలి. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారు, మనం కొన్ని విషయాల కోసం ప్రార్థిస్తాం. నాకు డబ్బు కావాలా ప్రభువా, నాకు రోగం పోవాలా ప్రభువా, నా సమస్యలు పోవాలని చెప్పి ప్రార్థన చేస్తాం.
దేవుడు అన్నీ తీరుస్తాడు. తర్వాత ఏంది? లేదంటే నాకు మస్తు రోగం ఉంది, నాకు మస్తు అప్పులు అయిపోయినాయి, నాకు తీరని బాధ ఉంది. దేవుడు అంటాడు అయితే ఏంటంటాడు, అన్నీ కూడా ఒక క్షణంలో నేను తీర్చేస్తా అంటాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, నీ రోగం కంటే, నీ కష్టం కంటే, నీ వేదన కంటే దేవుడు చాలా గొప్పవాడు. మనం చేతులారా మనకు చెప్పేవాళ్ళు లేక, మనం ఇష్టానుసారంగా మన ఓన్గా మనం పోయి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం. అయినా కానీ దేవుడు బాగు చేస్తాడు. తర్వాత ఏంటి? నువ్వేం చేస్తావు దేవుని కోసం? హల్లెలూయా. పౌలు భక్తుడు దేవుని కోసం సాక్షిగా నిలబడ్డాడు. శ్రమను అనుభవించటము నాకు ఆశీర్వాదకరం అన్నాడు. ఉచితంగా సువార్త చెప్పటమే నా జీతము అన్నాడు. క్రైస్తవుడు అంటేనే శ్రమలు అనుభవించువాడు. సహించటం, భరించటం నేను నేర్చుకున్నా అంటాడు. హల్లెలూయా. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యము ఎంతోను, నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, రక్షించు ఆపదలో నుండి, రక్షించు ఆపదలో నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరమును వినుట నాకు ఎంతో మధురము, నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, రక్షించు ఆపదలో నుండి, రక్షించు ఆపదలో నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. నీకున్న ప్రతి సమస్యకి నేను పరిష్కారం ఇస్తాను, ప్రతి దానికి నేను న్యాయం చేస్తాను. హల్లెలూయా. నన్ను నమ్ముతున్నావా? అవిశ్వాసిగా ఉండి అట్లనే చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతావా అని అంటున్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తం సాధ్యం. హల్లెలూయా. దేవుడు చివరి క్షణంలో కూడా అద్భుతాలు చేస్తాడు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఆయన చేసే కార్యాలు. మనం నమ్మాలా. చాలామంది ప్రభువు నమ్ముకొని సంవత్సరం చర్చికి వెళ్ళి కూడా అవిశ్వాసంలో బతికే వాళ్ళు ఉన్నారు. ఏమో బ్రదర్, దేవుడు ఏం చేస్తాడో ఏమి. హల్లెలూయా. ఏముంది, నరకానికి పోయే బ్యాచ్. విగ్రహారాధన చేసేవాళ్ళు వెళ్ళరు, అబద్ధికులు వెళ్ళరు. వీళ్ళంతా కూడా అగ్నిగుండం అనే రెండో మరణంలో పార్టిసిపేట్ చేస్తారు. హల్లెలూయా. ఈరోజు మనకి సత్యం తెలుసు. మనం ఏం చేయాలంటే మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులను కూడా మనం కాపాడాలి. అప్పులు పాలైపోయిన ఉంటారు, వారి కోసం ప్రార్థన చేయాలి. అవిశ్వాసంలో ఉంటారు, వారి కోసం ప్రార్థన చేయాలి. పాపంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది తెలిసి నాశనం అయిపోతారు, తెలియక కూడా నాశనం అవుతారు. వాళ్ళందరూ బాధ్యత మనది. వారి కోసం మనం ఏం చేయలేం, కానీ వారి కోసం మనం ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ రెండో మరణంలో మనల్ని మనం కాపాడుకోవాలా, ఇతరులను కూడా మనం కాపాడుకోవాలి. ఆ కాపాడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిన మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు అని బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి మనం ఎంత ప్రేమ పెంచుకుంటామో అంత వ్యతిరేక కూడా మనకు వస్తుంది. కానీ ప్రేమ అన్నిటిని భరిస్తుందంట, ప్రేమ అన్నిటిని సహిస్తుందంట. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని అట్లనే భరిస్తూ ఉన్నాడు, దేవుడు కూడా మనల్ని అట్లనే సహిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తామో ఆయన బాగా గుండెలో గుంపలు గుచ్చుతాడు, కానీ మనం భరించాలి. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంట? సహిస్తుందంట, భరిస్తుందంట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి క్రైస్తవులుగా మనకేముండాలంటే ప్రేమతత్వం అనేది ఉండాలి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. ప్రేమించే గొప్ప ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, నీకు ఎంత సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని అప్పులైనా ఉండొచ్చు, ఎన్ని రోగాలైనా ఉండొచ్చు, ఎన్ని తీరని బాధలైనా ఉండొచ్చు, దేవుడు ఇవన్నీ తీర్చేస్తాడు. ఒక్క క్షణం ఆయనకి టైం వచ్చినప్పుడు అన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. తర్వాత ఏంది? మనం ఏం చేస్తాం? మన రిప్లై ఏంది?
లేదు బ్రదర్, దేవుడు నా అప్పు తీరిస్తే నేను దేవునికి కానుక ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, 2,00,000 ఇస్తా, చేతులు దులుపుకుంటా. హల్లెలూయా. ఆ కానుక కూడా దేవుడే ఇచ్చింది కదండి. హల్లెలూయా. లేకపోతే నేను ఒక మందిరం కట్టించి ఇస్తా, లేకపోతే నేను అది చేసి ఇస్తా. కానీ దేవునికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. దేవుని ఆశ ఏంటంటే, రోజు నా మాట విను బిడ్డ, నా బిడ్డలు ఎంతోమంది శ్రమ పడుతున్నారు, నా పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అసలు నేను ఉన్నానని కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇదిగో నేను నిన్ను పంపించాలనుకుంటా, నా ఆశ అది. నువ్వు వాడబడాలి. ఇదిగో నేను నీకు వరాలు ఇస్తున్నా, నేను నీకు పవర్ ఇస్తున్నా, నేను నా అభిషేకం ఇస్తున్నా, నిన్ను నేను వాడుకుంటా. నా గురించి చెప్తావా? హల్లెలూయా. నా గురించి చెప్తావా అని చెప్పి దేవుడు రోజు కేక వేస్తూ ఉన్నా. దేవుడు మనం పిలుస్తూ ఉన్నా. హల్లెలూయా. అందుకే సమస్యల్లో ఉన్న మనల్ని పట్టుకున్నారు. ఆయనకు మంచి వాళ్ళు కావచ్చు, కానీ అవసరం లేదు. బాగా సమస్యలు, కష్టాలు, వేదనతో ఉన్నవాళ్ళు, గుండె మొత్తం చితికిపోయిన వాళ్ళు, ఎవ్వరు ప్రేమ కూడా నోచుకున్న వాళ్ళు ఆయనకు కావాలి. అందుకే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆయన స్వరం మనకు వినబడుతుంది, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది లోకంలో ఆయన పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడో తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనల్ని పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారిని ప్రకటింప కొందరు ఉన్నారు. వెళతారా మీలో ఎవరైనా? వెళతారా? వెళతారా మీలో ఒకడైనా? వెళతారా? వెళతారా నా ప్రేమను చెప్పుతారా? వెళతారా నా ప్రేమను చెప్పుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. హల్లెలూయా. ఇది దేవుడు పాడుతున్న పాట. ఎంతోమంది ఉన్నారంట. హల్లెలూయా. ఆయన పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. ఆయన గురించి ఆయన ఎంత గొప్పవాడో తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర దేవుడు మనల్ని పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కోరిక అది, ఆయన ఆశ అది. హల్లెలూయా. అవును ప్రభా, నేను వెళ్తా ప్రభా, నేను ఏదో ఒకటి చేస్తా ప్రభా అంటే ఈరోజు ఈ రాత్రిపూట దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ నీ జీవితాన్ని కదిలించబోతున్నాడు. నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నీకు పట్టిన దరిద్రం అంతా ఒక క్షణంలో తీసేస్తాడు. తీయటం గొప్ప విషయం ఏం కాదు, తీసేస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకువెళ్ళాలని, నిన్ను ఎంతమంది అవమానపరిచారో, నిందించే వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టు చేయాలన్నది ఆయన ఆశ. ఆయన చేస్తాడు. హల్లెలూయా. బదులుగా మనం ఏమి ఇవ్వగలుగుతాం? హల్లెలూయా. మనం ప్రాణం ఇవ్వగలుగుతామా? ప్రభు కొరకు మనం రియల్గా జీవించగలుగుతామా? అసలు జీవించాలని ఆశ ఉన్నదా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలవంతం చేయడు. ఆయన ఏడుస్తాడు, బాధపడతాడు. ఆయన మనసులో ఎంతో ఉంటుంది ఆయనకి. ఆ సెన్స్ మనం గుర్తుపట్టాలి. ఆ రోజు మోషేని వాడుకోవడానికి కారణం, మోషే లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ మోషేతోనే దేవుడు ఎందుకు మాట్లాడిందంటే, దేవునిలో ఏదైతే భారం ఉండేనో మోషేలో అదే భారం ఉంది. నా ప్రజలు ఆడ నాశనం అవుతారు, నేను వెళ్ళలేకపోతున్నా, 40 ఏళ్ళు నేను వెళ్ళలేకపోతున్నా, నేను ఏం చేయాలన్నాడు. దేవునిలో కూడా అదే భారం ఉంది. అందుకే మోషేతో మాట్లాడాను. మోషే లోపల ఉన్న ఇంకొక గుణం ఏంటంటే, ఏదైనా కనబడితే దానికి రెస్పాండ్ అవుతాడు ఆయన. దేవుడు చెప్పినందుకు ఆయన రెస్పాండ్ అయ్యాడు. సరే ప్రభా నేను వెళ్తా అన్నాడు. కథం దేవుడు వాడుకున్నాడు. ప్రపంచంలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా హోల్ బైబిల్ మొత్తంలో కూడా ఒక దేశం, ఒక ప్రపంచం ఒక వ్యక్తిని చూసి షాక్ అయింది. ఒక వ్యక్తిని చూసి ఏం చేయలేకపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తితో పాటు దేవుడు ఉన్నాడు. ఆ వ్యక్తి తన జీవితం దేవుని చేతిలో పెట్టింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చూసి కూడా ప్రపంచం అంతా నోరు తెరుస్తుంది. మనం చూసి మన బంధువులు, చుట్టాలు, మాంత్రికులు, దయ్యాలు, దురాత్మలు అందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఎప్పుడైతే మనం ప్రభువు కొరకు మనం జీవిస్తాము, ప్రభువుకి మన 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 జీవితాన్ని సమర్పిస్తాము, ప్రభువు వలె మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాము. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు అది కోరుకుంటుంది.
అది మన ద్వారా జరిగించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, నీకు తీరని బాధలైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అన్నీ కూడా ఈ రాత్రే దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం ఏం చేయాలి? తర్వాత దేవుని కోసం మనం ఎలా బతకాలి? మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? మన దేవునిలో ఉన్న ఆశ మన లోపల కూడా రావాలి. దేవునిలో ఉన్న భారం మన లోపల కూడా రావాలి. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, చర్చికి వెళ్తున్నారు, కానీ లోకంలో ఉన్నారు. వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? 195 దేశాలు ఉన్నాయి, వాటి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎంతోమంది నేవీలో ఉన్నారు, ఎంతోమంది బాధల్లో ఉన్నారు. ఇప్పుడు మా తెలంగాణలో ఒక టన్నెల్లో 8 మంది చచ్చిపోయారు. అంటే సొరంగము తవ్వుతా అందులో పడి చచ్చిపోయారు. దాదాపు ఒక 650 మంది పనిచేస్తే ఇప్పటికి ఇంకా వాళ్ళ శవాలు బయటికి లేదు. హల్లెలూయా. ఆ కుటుంబాల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎంతోమంది విధవరాలు ఉన్నారు, ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎంతోమంది మంచిగా ఉన్న వ్యక్తులు డబ్బులు లేక, ఉద్యోగం లేక వ్యభిచారానికి వెళ్ళిపోతున్నారు. 100 రూపాయలు 200 రూపాయలకు వ్యభిచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి ఎట్లా? వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎంతోమంది పేషెంట్లు ఉన్నారు, వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు. యేసయ్య ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు మంచి జీవితం ఇస్తాడు, ఆయన ప్రేమ గొప్పది అని ఎవరు చెప్పగలుగుతారు? హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ దేవునికి మన జీవితం ఇద్దాం, దేవుని సాక్షిగా మనం ఉందాం, దేవుని కోసం ఏదైనా చేద్దాం. తక్కింది దేవుడు ఏదైనా చూసుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.